నల్లమాల ఐటీడీఏలో అధికారులు కరువయ్యారు. దీంతో అడవి బిడ్డలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. స్థానికంగా అధికార యంత్రాంగం లేక కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నల్లమాలలో నిరాదరణకు గురవుతున్న చెంచుల దీనస్థితిపైన స్పెషల్ స్టోరీ. నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూరులో ఐటీడీఏను ఏర్పాటు చేసింది. పీవీటీజీలో అధికారులు లేక ఆదివాసీ బిడ్డలకు ప్రభుత్వ పథకాలు అందటం లేదు. దీంతో ఆదివాసీల అభివృద్ధి కుంటుపడుతోంది. కొల్లాపూర్ ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో సుమారు 119 చెంచు పెంటలు 10,000కు పైగా జనాభా నివసిస్తోంది. తరాల నుంచి కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. విద్య, వైద్యం, ఉపాధి 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీలోని సున్నిపేంట ఐటీడీఏను విభజించి తెలంగాణ విభాగాన్ని మన్ననూరులో ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 14,000 మంది చెంచులకు విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం, ఉద్యానవనం, ట్రైకార్, పీఎం జన్మన్ ద్వారా ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ఏర్పాటైంది. ఐటీడీఏ తెలంగాణ విభాగానికి వచ్చిన ఒక్క పోస్టు మినహా నేటికి కొత్తవి ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఉట్నూరులో 84, ఏటూరు నాగారంలో 43, భద్రాచలంలో 81 పోస్టులు ఉండగా మన్ననూరులో మాత్రం ఒక పోస్టు మాత్రమే ఉంది. రెగ్యులర్ పీఓ బదులుగా ఎక్స్ అఫీషియో పీఓలను నియమిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరే ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెడుతున్నా క్షేత్రస్థాయిలో వాటిని అమలుపరిచేవారు లేకపోవడంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. విద్య, వైద్య, వ్యవసాయ అవసరాలకు ఆదివాసీలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పథకాల అమలు, ఫైల్స్ పై సంతకాల కోసం కలెక్టర్ కార్యాలయానికి తరచూ వెళ్లాల్సి వస్తోంది. చెంచులు కూడా చివరికి ఐటీడీ అంటే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీడీ వల్ల మాకు ట్రైకార్ లోన్లు కానీ, విత్తనాలు కానీ, ఎద్దుల లోన్లు కానీ, కిరాణా లోన్లు కానీ ఎన్నో సదుపాయాలు మాకు సమకూర్చేవి. ఈరోజు ఐటీడీ నీరు గార్చి కేవలం ఒకే ఒక అధికారితోటి ఐటీడీ నడిపిస్తున్నారు. ఇది ప్రభుత్వాలకు చెంచుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ తొందరగా 6 నెలల కాలంలో ఖచ్చితంగా ఐటీడీకు కావాల్సిన సిబ్బందిని మొత్తం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చెంచులకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఒక్క అధికారి వల్ల ఎలాంటి పనులు జరగట్లేదు. పీఓని అపాయింట్మెంట్ చేస్తే మాకు ఇక్కడ స్కీమ్లు ఇస్తే మాకు స్కీమ్ల ద్వారా మేము అభివృద్ధి చెందుతాము. మేము కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. మాకు పీఓని అపాయింట్మెంట్ చేయగలరని కోరుతున్నాము. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ఐటీడీఏ ద్వారా నల్లమలలోని పరివాహక ప్రాంతంలోని కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చెంచుపెంటలకు సున్నిపెంటలో పీఓ కార్యాలయం ఉండేది. ఆయా ప్రాంతాల్లో చెంచుల ఆదివాసీలకు సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ అక్కడి నుంచే జరిగేది. మన్ననూరులో ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూప్స్ కోసం ఏర్పాటైన కార్యాలయంలో ఏళ్లుగా అధికారుల నియామకం లేకపోవడంతో చెంచుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో చెంచులకు కష్టాలు తప్పడం లేదు. పేరుకు మాత్రమే